డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. కేరళలో ఒక వైరల్ వీడియో తరువాత మగవాళ్ళందరూ బస్సుల్లో కానీ అసలు ఇక బస్ స్టాపుల్లోనూ బయట ఎక్కడ మహిళలు ఉన్నా కానీ అట్టపెట్టెలు చుట్టుకొని తిరుగుతున్న లాంటి పరిస్థితి. ఇప్పుడు దాని మీద అనేక రకాలైన మీమ్స్ కానీ వైరల్ వీడియోస్ కానీ వస్తూ ఉన్నాయి. అసలు ఈ వీడియోలు కానీ ఈ అట్టపెట్టెలు చుట్టుకొని తిరగటం వెనక ఉన్న అసలు కథ ఏమిటి అని అంటే, గత జనవరి 16వ తారీఖున ఒక మహిళ బస్సులో ప్రయాణం చేస్తూ ఒక 18 సెకండ్ల వీడియో ఒకటి తీసి విడుదల చేసింది. వెంటనే అది బాగా వైరల్ అయింది. అందులో ఆవిడ ఆరోపణ ఏమిటి అని అంటే, ఆవిడ వెనక నుంచొని ఉన్న దీపక్ అనే ఒక వ్యక్తి ఆవిడని అసభ్యకరంగా తాకాడని, కొన్ని అసాంఘిక లైంగిక చర్యలకు పాల్పడ్డట్టుగా ఆవిడ ఆరోపణలు చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. వెంటనే అది పెద్ద వైరల్ అయిపోయింది. అందులో గుర్తించిన ఆ దీపక్ అనే వ్యక్తిని ఇక సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఇక అది పోలీసులు చర్యలు ఏం తీసుకున్నారు, అందులో నిజానిజాలు ఏం తేల్చారు అనే దానికంటే ముందుగానే డిజిటల్లో సోషల్ మీడియాలో మొత్తం ఆ దీపక్ మీద కామాంధుడు అనే ఒక ముద్ర వేశారు. దాంతో ఆయన బాగా హర్ట్ అయిపోయి బయటకు రాలేని పరిస్థితుల్లో గదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇక ఆ తరువాత నుంచి అసలైన కథ మొదలైంది. ఆవిడ ఆ వీడియో ఎందుకు పెట్టింది, ఆ దీపక్ని ఎందుకు టార్గెట్ చేసింది, లేదు దాని వెనకున్న కథలు ఏమిటి అని తీయటం మొదలు పెడితే, ఆవిడ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్ చేసింది. యాక్చువల్గా ఆ వీడియోలో వైరల్ అవటం కోసం కానీ లేకపోతే లైకుల కోసం కానీ చేసింది అనేది ఈ రోజున పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా సమాచారం వస్తుంది. ఇక ఆవిడను కూడా మరి అదుపులోకి తీసుకుని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగనే చాలా అంశాల్లో ఏదైనా ఒక వీడియో రాగానే వెంటనే జడ్జిమెంట్లు పాస్ అయిపోతే అనేక మంది వీడియోలు చేస్తారు. ఆ వీడియోలో ఉన్న నిజాలు ఏం తెలుసుకోకుండా దాన్ని ఫార్వర్డ్లు చేసేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ బోల్డ్ అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు దీన్ని ఇట్లాంటి వాటన్నిటిని నిరసన తెలియజేయటం, ఏదైనా ఒక అంశం జరగంగానే ఇలా జరిగిందంట అని దాన్ని నమ్మేసి దాని వైపు నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత దీపక్ లాగా ఆత్మహత్య ఎవరైనా చేసుకోను లేకపోతే దాంట్లో నిజాలు బయట పెట్టినప్పుడు ఇలా జరిగిందంట అని ఇటువైపుకి మళ్ళీ అందరూ పలోమని వెళ్ళిపోతారు. అంటే గొర్రెల్లాగా ఏ గొర్రె ముందు నడిస్తే దాన్ని ఫాలో అయిపోతూ వెళ్ళి కొండ మీద నుంచి అయినా సరే కింద పడిపోయినట్టుగా అందరూ అలా వెళ్ళిపోవటం సోషల్ మీడియాలో బాగా అరుదైపోయింది. గతంలో కొన్ని వచ్చిన శాస్త్రాల ప్రకారంగా, అధ్యయనాల ప్రకారంగా చూస్తే అసలు చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని అనేక రకాలైన ప్రమాదాలకు గురవుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ ఫోను ఒకసారి ఏదైనా ఒక మెసేజ్ అలర్టో లేకపోతే వాట్సాప్ అలర్టో ఏదైనా రాగానే మనుషులు పైనుంచి కింద దాకా నిలువెల్ల ఆందోళన చెందిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వెంటనే దానికి రిటర్న్ ఇవ్వాలి, దానికి మెసేజ్కి కౌంటర్ మెసేజ్ ఇవ్వాలి, లేదు ఒక లైక్ వచ్చిందంటే దానికి ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవ్వాలి అనే ఒక భావన ఈ రోజున చాలామందిలో నెలకొని ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన అంశం అనేది అధ్యయనం కూడా చెబుతుంది. ఇలాగా ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ పట్టుకొని టాయిలెట్లోకి కూడా వెళ్ళాడు. ఆయన కమోడ్ మీద కూర్చొని ఆ ఫోన్ మరి పక్కన ఎక్కడ పెట్టాడో అది అలర్ట్ మెసేజ్ వచ్చిందంట. రాగానే దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అనే కారణంతో ఆయన లేచి ఆ ఫోన్ అందుకోబోయి కాలు జారిపోయి కమోడ్ కొట్టుకొని చచ్చిపోయాడు. అంటే ఈ ఫోన్కి అంత అర్జెంటుగా రిటర్న్ మెసేజ్ ఇవ్వకపోతే, వచ్చిన వాళ్ళకి రిటర్న్ మెసేజ్ ఇవ్వకపోతే అంత పెద్ద ఉపద్రవం ఏమైనా వచ్చి ముంచిపడుతుందా? అంటే ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా కానీ మొబైల్ ఫోన్లోనే మొత్తం డేటా అందుబాటులో ఉండటం కానీ ఎంత ప్రమాదకరమైన అంశం అనేది ఇప్పుడు దీని ద్వారా వస్తుంది. దీంతో పాటుగా ఎవరైనా సరే వైరల్ అవ్వాలి అని అంటే కనుక ఏదైనా వాళ్ళకి సంబంధించినంత వరకే వాళ్ళు చూసుకొని దాని వరకు వైరల్ చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప, ఇలా పక్క వ్యక్తుల్ని బ్లేమ్ చేస్తానో ఇత్యాది కార్యక్రమాలన్నిటినీ మరి వీడియోల రూపంలో తీసుకొస్తే అవి వైరల్ అవుతాయి, మీకు లైక్లు వస్తాయి. కానీ దాని వెనుకడితో కేసులు వస్తాయి, జైళ్ళు కూడా వస్తాయి. ఇప్పుడు దీపక్ చనిపోయిన దాని మీద విచారణ జరుగుతున్న దాంట్లో ఆ యువతి ఇప్పుడు అన్నెసరీగా జైల్లో కూర్చొని ఉంది. ఒక నిండు ప్రాణం అన్నెసరీగా బలైపోయింది. దీన్ని
కేరళ రాష్ట్రంలో చాలామంది దాదాపుగా అక్కడ విద్యావంతులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వినూత్నంగా దీన్ని మనం ఈ దేశానికి ఎత్తు చూపాలి అనే దాంతో మహిళలు అందరూ ఇదిగో ఇలా చెయ్యొద్దు అని చెప్పటానికి ఈ పురుషులందరూ కలిసి అట్టపెట్టెలను చుట్టుకొని బయట పబ్లిక్ ప్లేసెస్కి వస్తున్నప్పుడు వాళ్ళ చుట్టూతా అట్టపెట్టెలను పట్టుకొని వీటన్నిటినీ కూడా వినూత్నంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఎంత ఉన్నత విద్యావంతులైనా సరే సోషల్ మీడియాకే అడిక్ట్ అయిపోయేతో లేకపోతే ఇక్కడ ఈ మొబైల్ ఫోన్స్కు అడిక్ట్ అయిపోతే ఎంత ఉపద్రవం వస్తుందనేది ఇక్కడ కనపడుతోంది. ఇలాగా వైరల్ అవటం కోసం పైనుంచి కిందకు దూకిన వాళ్ళు కావచ్చు, లేకపోతే విచిత్రమైన విన్యాసాలు చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు కూడా కావచ్చు. ఇలాంటివన్నీ కూడా చాలా జరిగాయి. గతంలో ఎప్పుడో నా చిన్నప్పుడు శక్తిమాన్ అనే ఏదో ఒక సీరియల్ వస్తే ఆ శక్తిమాన్ వచ్చి మమ్మల్ని కాపాడుతాడని పిల్లలు మేడ మీద నుంచి దూకేసి శక్తిమాన్ శక్తిమాన్ అని అరుచుకుంటూ మేడ నుంచి దూకేసిన ఉదంతాలు కూడా గతంలో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటిది ఎదురుగా మనం అరచేతిలో పట్టుకొని తిరుగుతున్నాం. అంటే ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ని ఒక పెద్ద ఆటం బాంబులాగా అభివర్ణించాల్సిన పరిస్థితి వచ్చింది. మన చేతిలో ఒక పెద్ద ఆటం బాంబు ఉంది. అలాగనే అనేక రకాలైన ఉద్యమాలు ఈ మొబైల్ ఫోన్స్ నుంచి కానీ సోషల్ మీడియా నుంచి కానీ వచ్చాయి. వాటిని కూడా కాదంటానికి వీలు లేనప్పటికీ మనం ఎంతవరకు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది, మనం దీన్ని ఎంతవరకు వాడుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా ఒకసారి చూసుకోవాలి. అలాంటి చూసుకొని ఒక సన్నని గీతే ఉంటుంది, మంచికి చెడుకి మధ్య సన్నని గీతే ఉంటుంది. ఆ గీత పరిధి దాటి ప్రవర్తించటం ఎంత అనుచితంగా ఉంటుందనేది ఈ కేరళ ఉదంతం నేర్పుతుంటే, దీంతో పాటుగా ఏదైనా ఒక మ్యాటర్ సోషల్ మీడియాలో వచ్చింది అనగానే అది మీ మొబైల్ ఫోన్ దాకా వచ్చింది అనగానే వెంటనే నిజమని నమ్మేయటం, మిగతా వాళ్ళు చెప్పేది వినిపించుకోకుండా అందరికీ మనం 200 మందికి ఫార్వర్డ్ చేసామా, 500 మందికి ఫార్వర్డ్ చేసామా, దీన్ని వైరల్ చేయటంలో మన పాత్ర ఎంత ఉంది, మన కృషి ఎంత ఉంది అని ఆనందపడిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళకి తెలిసిన ఒక విషయాన్ని వీళ్ళ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఫార్వర్డ్లు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాగా ఫేక్ పోస్టింగులు వీటన్నిటిని కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఫేక్ పోస్టింగుల మీదే అనేక రకాలైన ప్రయత్నాలు చేసింది. గతంలో 2019లో అధికారం సాధించడానికంటే ముందుగా ఇలాంటి ఫేక్ పోస్టింగులే. పింక్ డైమండ్ ఒకటి ఉందా లేదా అనే విషయం కూడా తెలియకుండా పింక్ డైమండ్ ఒకటి ఉంది, దాన్ని చంద్రబాబు నాయుడు టీటీడీ నుంచి కొట్టేసి ఆయన బెడ్రూమ్లో ఆయన బెడ్ కింద దాచిపెట్టుకున్నాడు అనే ఒక వార్తని వైరల్ చేయటం మొదలు పెడితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అది ఎంత పెద్ద వైరల్ అయింది. తరువాత తిరిగి వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పింక్ డైమండ్ సంగతి తేల్చండి అంటే అబ్బే ఆ పింక్ డైమండే లేదన్నారు. ఇలాంటి ఉపద్రవాలే వస్తాయి. రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, లేకపోతే సాంఘిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కూడా ఇవన్నీ వస్తున్నాయి అని అంటే ఈ మొబైల్ ఫోను ఒక పెద్ద ఆటం బాంబు. దీంట్లో ఉన్న డిజిటల్ మీడియా ఒక విస్ఫోటనం అనేది ఎంతవరకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందో ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.